చూడమ్మా 7th one integral a to b f of x dx equal to integral a to b f of a plus b minus x dx అమ్మా. ఏమా ఈ ఫార్ములా కూడా రాసుకోండి. తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అమ్మా. ఎగ్జాంపుల్స్ లో ఫస్ట్ క్వశ్చన్ ఎగ్జాంపుల్స్ వీటికి సంబంధించమ్మా. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఇంటిగ్రల్ 0 to 2 x squared by x square plus 2 minus x whole square dx అమ్మా. ఏమా ఇక్కడ మీరు గమనిస్తే ఇంటిగ్రల్ 0 to a f of x dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to a f of a minus x dx అని చెప్పి ఆ ఫార్ములా అప్లై చేస్తాం. ఏమా ఎందుకంటే ఇక్కడ 2 minus x కనబడుతుంది కదా, చూడండి ఒకసారి. 0 to a అనుకుంటే a minus x ఫార్ములా ఉందా లేదా? 2 minus x. ఏమండి చూడండి సొల్యూషన్ లో ఇంటిగ్రల్ 0 to a f of x dx ఈక్వల్ టు ఫార్ములా ఇంటిగ్రల్ 0 to a f of a minus x dx అని. ఏమా అంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఏమొస్తుంది? ఇక్కడ ఏదైతే ఉందో అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్ అని వస్తుంది అన్నమాట. కాబట్టి ఈ ఈక్వేషన్ అయ్యి అనుకుందాం. లెట్ ఐ ఈక్వల్ టు, మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ లో చేశారు, 0 to 2 x square by x square plus 2 minus x whole square dx అన్న. ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేస్తే ఎక్స్ ప్లేస్ లో మనం ఏ రాయాలి? 2 minus x రాయాలి, అవునా? కాబట్టి ఇంటిగ్రల్ 0 to 2 minus x whole square by 2 minus x whole square plus 2 minus x whole square dx. Integral 0 to 2 minus x whole square by, this is equation 1 అనండి. ఇదేమవుతుందంటే 2 minus x whole square plus 2 minus 2 plus x whole square అమ్మా. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ ఇది ఏమవుతుందమ్మా? ఇంటిగ్రల్ 0 to 2 minus x whole square by, ఇది ఏమవుతుందండి? 2 minus x whole square plus x square. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అనండి. 1 plus 2 చేయండి. 1 plus 2 implies ఏమవుతుందండి? i plus i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 2 x square by x square plus 2 minus x whole square dx plus ఇంటిగ్రల్ 0 to 2 minus x whole square by, ఇక్కడ చూడండి, 2 minus x whole square plus x square dx. ఈ రెండింటికి సేమ్ లిమిట్ ఉంది, అలాగే ఎల్సిఎం కూడా చూడండి సేమ్ ఉందన్నమాట టర్మ్. కాబట్టి మొత్తం అంతా కలిపి ఒకే టర్మ్ కింద రాస్తే 2 minus x లేదా x square plus 2 minus x whole square అవుతుందాం ఎల్సిఎం dx. న్యూమరేటర్లో ఏమవుతుందమ్మా? మళ్ళీ x square plus 2 minus x whole square అవుతుందమ్మా. ఈ రెండు టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతే ఇంటిగ్రల్ 0 to 2 1 dx అవుతుంది. 1 dx అంటే x, 0 to 2 అంటే 2 minus 0 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 2 అవుతున్నాం. ఏమా నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ ఎగ్జాంపుల్ 2. ఇంటిగ్రల్ -2 to 2 x Sir, I plus I is equals to 2a కదా సార్? సారీ 2i ఈక్వల్ టు 2. దీని నుండి i ఈక్వల్ టు 1 వస్తుందమ్మా. వెరీ గుడ్. 2 క్యాన్సిల్ అయిపోతే i ఈక్వల్ టు 1 అవుతుంది. ఏమా ఇంకో విషయం, ఈ రోజు ఎలా అయినా సరే ఇంటిగ్రేషన్ అయిపోయేంత వరకు తీసుకుంటాం క్లాస్. మీకు ఎకనామిక్స్ ఉందమ్మా ఈ రోజు? క్లాస్ లేదుగా? ఉందే? ఉంది సార్. ఉంది సార్. ఉందే? ఎస్ సార్. చెప్పారా సార్ ఉందని? మండే నుంచి కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తాను చెప్పారా? సరే చూద్దాం ఆ టైంకి. సరే ఇప్పుడు చూడండి, x⁴ by a⁴10 - x⁴10 dx అని చెప్పించాడమ్మా. a⁴10 - x⁴10 dx అని ఇచ్చాడు. ఇక్కడ ఏ వాల్యూ గ్రేటర్ దాన్ 2 అని చెప్పించాడు. ఏమా ఏ వాల్యూ మారింది అంటే ఆటోమేటిక్గా ఇక్కడ వాల్యూస్ కూడా మారిపోతాయి, లిమిట్స్ అవి కూడా మారుతాయి. అందువల్ల ఏ గ్రేటర్ దాన్ 2 అని చెప్పించాడు. అంటే లిమిట్స్ ఏం మారమనుకోండి, ఇక్కడ
వాల్యూ మాత్రం రివర్స్ వస్తుంది అన్నమాట. అది సరే. ఇప్పుడు ఇది చూద్దాం. సొల్యూషన్లో ముందు నేను లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 4 బై ఏ పవర్ 10 మైనస్ ఎక్స్ పవర్ 10 అని తీసుకుంటానమ్మా. ఇప్పుడు ఇది ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ చెక్ చేస్తాను అనమాట. ఎందుకంటే మనకి ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ మైనస్ ఏ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇఫ్ ఎఫ్ ఈస్ అన్ ఈవెన్ ఫంక్షన్ ఈక్వల్ టు 0 ఇఫ్ ఎఫ్ ఈస్ అన్ ఆడ్ ఫంక్షన్ అని చెప్పి ఫార్ములా తెలుసు. అందువల్ల ఇక్కడ మీరు లిమిట్ అప్లై చూస్తే మైనస్ ఏ టు ఏ ఫామ్ లో ఉంది, అవునా? అందువల్ల నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ వాల్యూని తీసుకున్నాను ఫంక్షన్ వాల్యూ కింద. తీసుకుని ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తాను. చేస్తే ఎక్స్ ప్లేస్ లో మైనస్ ఎక్స్ రాస్తే మైనస్ ఎక్స్ హోల్ పవర్ 4 బై ఏ పవర్ 10 మైనస్ మైనస్ ఎక్స్ హోల్ పవర్ 10 అమ్మా. ఇప్పుడు మైనస్ ఎక్స్ హోల్ పవర్ 4 అంటే ఈవెన్ నెంబర్ కాబట్టి ఎక్స్ పవర్ 4 అయిపోతుంది. ఇదేమైపోతుంది, ఏ పవర్ 10 మైనస్ ఇది కూడా మైనస్ హోల్ పవర్ ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి ఎక్స్ పవర్ 10 అయిపోతుంది. అంటే ఇప్పుడు దీని బదులు మనం ఏ రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాసేసుకోవచ్చు. అంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయింది కాబట్టి ఎఫ్ అనేది ఏమవుతుందండి, ఈవెన్ ఫంక్షన్ అవుతుందమ్మా. Therefore, f is an even function. ఈవెన్ ఫంక్షన్ ఎప్పుడైతే ఎఫ్ అనేది ఈవెన్ ఫంక్షన్ అయిందో మన ఫార్ములా ఏంటి, మైనస్ ఏ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఈ ఫార్ములా అప్లై చేస్తాం. ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇంటిగ్రల్ మైనస్ 2 టు 2 ఎక్స్ పవర్ 4 బై ఏ పవర్ 10 మైనస్ ఎక్స్ పవర్ 10 డిఎక్స్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుందంటే ఇంటిగ్రల్ 0 టు 2 ఎక్స్ పవర్ 4 బై ఏ పవర్ 10 మైనస్ ఎక్స్ పవర్ 10 డిఎక్స్. ఏమా ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం, మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో చేసే ఉంటుంది, ఈ సమ్లు ఉంటాయి ఒక 2 సమ్స్ ఎన్నో వస్తాయి కరెక్ట్గానే, అంతే, అంతకుమించి ఎక్కువ ఉండవు ఈ మోడల్. 0 టు 2 ఎక్స్ పవర్ 4 బై ఏ పవర్ 10ని ఏ పవర్ 5 హోల్ స్క్వేర్ అని రాస్తాను. ఈ ఎక్స్ పవర్ 10ని ఎక్స్ పవర్ 5 హోల్ స్క్వేర్ అని రాస్తాను డిఎక్స్. ఇప్పుడు ఎక్స్ పవర్ 5ని టీ అనుకుంటానమ్మా, లేదా ఎక్స్ పవర్ 5 ఈక్వల్ టు టీ అనుకున్నానమ్మా. అనుకుంటే డిఫరెన్షియేషన్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నాకు డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తే ఏమవుతుంది, నాకు ఎక్స్ పవర్ 5కి డెరివేటివ్ ఎంత, 5x పవర్ 4. అలాగే డిటీకి డెరివేటివ్ ఎంత, డిటీ బై డిఎక్స్. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ పవర్ 4 డిఎక్స్ ఈక్వల్ టు ఈ 5 లా తీసుకొచ్చేస్తే డిటీ బై 5. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. అలాగే లిమిట్స్ కూడా మార్చుకోవాలమ్మా, లిమిట్స్ మార్చకపోతే తప్పు అవుద్ది, చూసుకోండి జాగ్రత్తగా. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 0 తీసుకున్నాం అనుకోండి, ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఇంప్లైస్ టీ ఈక్వల్ టు ఏంటి, ఎక్స్ పవర్ 5 కదా, 0 పవర్ 5 ఈక్వల్ టు 0. అదే ఇప్పుడు ఎఫ్ ఈక్వల్, ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం అనుకోండి, టీ ఈక్వల్ టు ఏమనుకున్నాం మనం, ఎక్స్ పవర్ 5 కాబట్టి 2 పవర్ 5 అంటే 32 అవుతున్నాం. అంటే మొత్తానికి ఇంటిగ్రల్ ఎలా మారింది నాకు, 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 టు 32 ఎక్స్ పవర్ 4 డిఎక్స్ అంటే ఏం రాసుకోవచ్చు, నేను డిటీ బై 5 రాసుకోవచ్చు. 1 బై ఏ పవర్ 5 హోల్ స్క్వేర్ మైనస్ ఇది టీ రాసుకోవచ్చుగా, టీ స్క్వేర్ ఇంటూ డిటీ బై 5. ఈ 5 బయటికి పంపించండి, అంటే 2/5 ఇంటూ అని వస్తుంది. కంటిన్యూషన్ చేస్తాను చూడండి. దట్ ఈక్వల్స్ 2/5 ఇంటూ ఇంకేముంటుంది ఇక్కడ, ఇంటిగ్రల్ 1 బై ఏ పవర్ 5 హోల్ స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్ డిటీ. ఏమా ఇది ఏ ఫామ్ లో ఉందమ్మా, ఇంటిగ్రల్ 1 బై ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఫామ్ లో ఉందమ్మా. 1 బై ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే 1/2a లాగ్ ఏ ప్లస్ ఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్ ప్లస్ సి. ఈ ఫార్ములా చెప్పుకున్నాం కదా మనం, ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే ఏ ప్లేస్ లో ఏ పవర్ 5 ఉంది, ఎక్స్ ప్లేస్ లో టీ ఉంది, జాగ్రత్తగా చూసుకోండి. లిమిట్స్ 0 టు 32 ఏమండి, అంటే 2/5 ఇంటూ 1/2a అంటే 1/2 ఇంటూ ఏ అంటే ఎంత, ఏ పవర్ 5 లాగ్ ఏ ప్లస్ ఎక్స్. ఏ ప్లస్ ఎక్స్ అంటే ఏ పవర్ 5 ప్లస్ ఎక్స్ ప్లస్ లో ఏముంది, టీ ఉంది కదా, టీ బై ఏ పవర్ 5 మైనస్ టీ. మరి ఇక్కడ దీనికి ఏం చేస్తాం, అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ అప్లై చేస్తాం, 0 టు 32. ఏమా నెక్స్ట్ ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే
ఈ టూ క్యాన్సిల్ అయిపోతాం. అంటే 1/5 ఇంటూ ఏ పవర్ 5 ఇంటూ అప్పర్ లిమిట్ అప్లై చేస్తే లాగ్ ఏ పవర్ 5 ప్లస్ 32 బై ఏ పవర్ 5 మైనస్ 32 మైనస్ ఈసారి లోయర్ లిమిట్ అప్లై చేస్తే లాగ్ ఏ పవర్ 5 ప్లస్ 0 బై ఏ పవర్ 5 మైనస్ 0 అవుతుందాం. ఈ రెండు క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది. అంటే లాగ్ 1 వాల్యూ ఎంత 0, కాబట్టి ఇంకా అది రాయక్కర్లేమా. అప్పుడు ఇది ఏమవుతుందంటే 1/5 ఇంటూ ఏ పవర్ 5 ఇంటూ లాగ్ ఏ పవర్ 5 ప్లస్ 32 బై ఏ పవర్ 5 మైనస్ 32 అవుతుంది. ఏమా ఇది విషయం. తర్వాత నెక్స్ట్ ఈసారి ఎక్సైజ్ అంశం, ఎక్సైజ్ 8B. ఎక్సైజ్ 8B అంటే చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఇంటిగ్రల్ 5x² dx అని చెప్పి ఇచ్చాడు. దట్ ఈక్వల్ టు మనం ఏం చేస్తాం, 5 బయటకు పంపించేస్తే ఇంటిగ్రల్ x² dx. x² ఇంటిగ్రేషన్ ఎంత x³ 3 + c. నెక్స్ట్ అంటే ఆప్షన్ ఇది బి. వాడికి ఏ అని ఇచ్చాడు కాన్స్టెంట్ బదులు, ఏదైనా తీసుకోవచ్చు. తర్వాత రెండోది ఇంటిగ్రేషన్ ఆఫ్ 3 - 2x - x⁴ విల్ బికమ్స్ అన్నాడు. అది అసలు మనం స్టెప్ వేయకుండా చెప్పేచ్చు. ఏమంటే 3x - x² - x⁴ 5/5 + k అంటే ఆప్షన్ బి అవుతుంది. ఇంటిగ్రల్ 3 - 2x - x⁴ dx అంటాడు. చూడండి 3కి ఇంటిగ్రేషన్ మనం చేయలేం కాబట్టి కాన్స్టెంట్ బయటకు పంపించేస్తే 3 ఇంటూ ఇంటిగ్రల్ 1 dx - 2 ఇంటూ ఇంటిగ్రల్ x dx మైనస్ ఇంటిగ్రల్ x⁴ dx అంటే 3x - 2 ఇంటూ x²/2 - x⁴ 5/5 + c. ఇది k అని రాసుకోండి, లేకపోతే వాడు అన్ని కేల్లో ఇస్తున్నాడు కాబట్టి. ఇప్పుడు 2 క్యాన్సిల్ అయిపోతే మనకు అప్పుడు ఆన్సర్ ఏమవుతుందమ్మా, 3x - x² - x⁴ 5/5 + k అవుతుందమ్మా. అంటే ఆప్షన్ బి అవుతుందమ్మా ఆన్సర్. ఏమా నెక్స్ట్ ఈసారి థర్డ్ క్వశ్చన్ చూడండి. f(x = 4x³ + 3x² - 2x + 5 అని ఇచ్చాడు. ఇంటిగ్రల్ f(x dx) ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది కూడా మనం చేయకుండా చెప్పచ్చు. ఫస్ట్ ఏమవుతుంది, x⁴ అవుతుంది, తర్వాత +x³ అవుతుంది, తర్వాత -x² అవుతుంది, తర్వాత +5x అవుతుంది, +k అవుతుంది. అంటే ఆప్షన్ బి. థర్డ్ క్వశ్చన్ ఇంటిగ్రల్ f(x dx) అంటాడు. వాడు f(x) అంటే ఏమని ఇచ్చాడు, f(x = 4x³ + 3x² - 2x + 5. మీరు దేని రాయక్కర్లేదు, డైరెక్ట్ గా రాసేసుకోవడమే. ఇంటిగ్రల్ 4x³ నేను సపరేట్ చేసి రాసేస్తానమ్మా, మళ్ళీ ఇంకో స్టెప్ వేస్ట్ ఎందుకు. 2x + 5 ఇంటూ dx దట్ ఈక్వల్ టు 4 ఇంటూ ఇంటిగ్రల్ x³ dx + 3 ఇంటూ ఇంటిగ్రల్ x² dx - 2 ఇంటూ ఇంటిగ్రల్ x dx + 5 ఇంటూ ఇంటిగ్రల్ 1 dx. 4 ఇంటూ x⁴/4 3 ఇంటూ x³ 3 - 2 ఇంటూ x²/2 + 5x + c. 2 క్యాన్సిల్ అయిపోతే 3 క్యాన్సిల్ అయిపోతే 4 క్యాన్సిల్ అయిపోతే x⁴ + x³ - x² + 5x + c. ఆప్షన్ బి అవుతుందమ్మా. నెక్స్ట్ ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ x² - 1 dx. ఇది డైరెక్ట్ గా చెప్పేసే సమయం. ఇది కూడా x³ 3 - x + k అంతే. k అమ్మా, వాడు కేలు ఇచ్చాడు కాబట్టి కేలు రాస్తాను అంతే. ఇంటిగ్రల్ x² - 1 dx = ఇంటిగ్రల్ x² dx - ఇంటిగ్రల్ 1 dx. అంటే ఇది x³ 3 - x + k అంటే ఆప్షన్ బి అవుతుందమ్మా. ఇంటిగ్రల్ 1 - 3x ఇంటూ 1 + x dx అంటాం. ఇక్కడ మీరు మల్టిప్లై చేసుకుని ఈక్వేషన్ వచ్చిన తర్వాత డైరెక్ట్ ఇంటిగ్రేషన్ చేసుకున్నా పర్వాలేదు. లేదు మాకు మల్టిప్లై మేము చేయగలం సార్ డైరెక్ట్ గా అనుకుంటే డైరెక్ట్ గా ఆన్సర్ చేసినా పర్లేదు. ఇప్పుడు 1 ఇంటూ 1 అంటే 1కి ఇంటిగ్రేషన్ x, తర్వాత -3x ఇంటూ x అంటే -3x², -3x² అంటే -x³, తర్వాత -3x + x అంటే -2x, -2x అంటే
మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కే అయిపోయింది. అలా కూడా చేసుకోవచ్చు మీ ఇష్టం. 1 ఇంటూ 1 1, 1 ఇంటూ ఎక్స్ ఎక్స్, మైనస్ 3x ఇంటూ ఎక్స్ 1 మైనస్ 3x, ఎక్స్ మైనస్ 3x అంటే మైనస్ 2x, మైనస్ 3x ఇంటూ ఎక్స్ అంటే మైనస్ 3x స్క్వేర్ డిఎక్స్ అమ్మ. దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 dx మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ x dx మైనస్ 3 ఇంటూ ఇంటిగ్రల్ x స్క్వేర్ dx. దట్ ఈక్వల్స్ x మైనస్ 2 ఇంటూ x స్క్వేర్ బై 2 మైనస్ 3 ఇంటూ x క్యూబ్ బై 3. మీకు అర్థం అవడం కోసం నేను స్టెప్లు రాస్తాను కానీ మీరు ఇన్ని రాయక్కర్లేదు, డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేస్తే చాలా మంచిది. అర్థమవుతుందండి? 3 3 క్యాన్సిల్ అయిపోతుంది, 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. అయితే ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ కే అవుతుందమ్మా. ఆప్షన్ ఏమవుతుంది? 5th వన్ సి. 6th వన్ ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై రూట్ ఎక్స్ అని అంటాడు వాడు. చూడండి అది చూడండి ఇంటిగ్రేషన్ రూట్ ఎక్స్ మైనస్ 1 బై రూట్ ఎక్స్ అన్నది డిఎక్స్. మరి రూట్ ఎక్స్ మనం ఎలా రాసుకోవచ్చు? మనం ఎక్స్ పవర్ 1/2 డిఎక్స్ అని రాసుకోవచ్చు, మైనస్ ఇంటిగ్రల్ 1 బై రూట్ ఎక్స్ డిఎక్స్. రూట్ ఎక్స్ 1 బై రూట్ ఎక్స్ ఫార్ములా చెప్పాను 2 రూట్ ఎక్స్ అని. అలాగే ఎక్స్ పవర్ 1/2 అంటే మీకు చెప్పాను, మరి పవర్లో 1 యాడ్ చేస్తే ఇది 3/2 అవుతుంది, అంటే 2/3 అంటే ఎక్స్ పవర్ 3/2 అవుతుంది అని చెప్తున్నాం. 2/3 అంటే ఎక్స్ పవర్ 3/2 మైనస్ ఇది 2 రూట్ ఎక్స్ కదా, 2 రూట్ ఎక్స్ అంటే 2 ఇంటూ ఎక్స్ పవర్ 1/2 ప్లస్ కే. ఆప్షన్ ఏమవుతుందమ్మా? 6th వన్ ఏ. చెప్పింది అర్థమైందమ్మా? ఏం డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవే, రాసుకో. సెవెంత్ వన్ చూడండి. 7th వన్ ఏమన్నాడండి? ద ఇంటిగ్రల్ ఆఫ్ పిఎక్స్ క్యూ ప్లస్ క్యూఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్కే ప్లస్ డబ్ల్యూ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. ఇలాంటివి డైరెక్ట్ గా చేసుకోవచ్చు, కానీ అక్కడ ఆప్షన్స్ బట్టి చూసుకోండి. ఫస్ట్ ఏమవుతుంది? పి ఇంటూ ఎక్స్ పవర్ 4/4 అవుతుంది. ఎక్కడ పి ఇంటూ ఎక్స్ పవర్ 4 లేదుగా, కాబట్టి నన్ ఆఫ్ దిస్ అన్నది ఆన్సర్. అర్థమవుతుందమ్మా? మా అందరికి అర్థమైందే? ఎస్ సార్. అలా దాన్ని బట్టి కూడా వెళ్ళిపోవచ్చు, మొత్తం అంతా చేసేక్కర్లేదు. చూడండి ఇంటిగ్రల్ పిఎక్స్ క్యూబ్ ప్లస్ క్యూఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్కే ప్లస్ డబ్ల్యూ బై ఎక్స్ డిఎక్స్. ఇక్కడ మీరు ఇక్కడ గమనిస్తే ఎక్స్ క్యూబ్కి ఎక్స్ పవర్ 4/4 రావాలి, అక్కడ ఎక్స్ పవర్ 4/4 ఎక్కడా లేదు, కాబట్టి నన్ ఆఫ్ దిస్ బి. తర్వాత 8th వన్ యూజ్ మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఇన్ టు ఇంటిగ్రేట్ ద ఫంక్షన్ f of x equal to 4x plus 5 whole power 6 and the answer is అని చెప్పాడు. అది మనం సబ్స్టిట్యూషన్ అక్కర్లేదు, ఏమక్కర్లేదు. చూడండి ఇంటిగ్రల్ 4x plus 5 whole power 6 dx. ఇదంతా x అనుకోండి. x పవర్ 6 కి ఎంత ఇంటిగ్రేషన్? x పవర్ 7/7 అంటే 4x plus 5 whole power 7/7. కానీ ఇక్కడ x ప్లేస్ లో 4x plus 5 ఉంది కాబట్టి 4x plus 5 డెరివేటివ్ ఎంత? 4 ప్లస్ సి. అంటే ఇది ఏమవుతుందండి? 4x plus 5 whole power 7/28 ప్లస్ సి. అర్థమైందమ్మా? అంటే ఆప్షన్ ఏ అవుతుందమ్మా. ఏమా ఇది కే అని రాస్తున్నానే, ఆప్షన్ ఏ అవుతుంది ఇది. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. యూజ్ మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్. ఇది కూడా ఏంటంటే మనం డైరెక్ట్ గా ఫార్ములా అప్లై చేసేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 హోల్ పవర్ 5 డిఎక్స్. ఏమండి? ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి, ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనుకోండి, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్నో ఫామ్ లో ఉన్నమాట. అంటే మన ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ డిఎక్స్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా మనకి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ n + 1/n + 1 ప్లస్ సి వస్తుంది. ఏమండి? అంటే దీని యొక్క డెరివేటివ్ పక్కన ఉంది కదమ్మా, అందువల్ల. X squared is 2x అవుతుంది.
1/2 తో మల్టిప్లై చేసి డివైడ్ చేసేది. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 హోల్ పవర్ 5 డిఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ మరి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 డెరివేటివ్ 2x అవ్వాలి కాబట్టి 2 తో మల్టిప్లై చేసి డివైడ్ చేయండి. 1/2 ఇంటూ ఇంటిగ్రల్ 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 హోల్ పవర్ 5 డిఎక్స్. ఇప్పుడు దీని యొక్క డెరివేటివ్ పక్కన ఉంది కాబట్టి 1/2 ఇంటూ దీని పవర్ ఒకటి పెంచండి, పెంచిన వాల్యూ డినామినేటర్ లో వేయండి. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 హోల్ పవర్ 6/6 ప్లస్ సి అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 హోల్ పవర్ 6/12 ప్లస్ సి. ఆప్షన్ బి అవుతుందమ్మా. ఓకే, ఆప్షన్ బి. తర్వాత 10th క్వశ్చన్ చూడండి. ఇంటిగ్రేట్ ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఎన్ అండ్ ద రిజల్ట్ విల్ బి అంటాడు. అది డైరెక్ట్ గా మనం చెప్పచ్చు. ఇంటిగ్రల్ ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఎన్ డిఎక్స్ అంటే ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఎన్ ప్లస్ 1/n ప్లస్ 1 ప్లస్ సి. అంతే. ఇదంతా ఎక్స్ అనుకోండి. ఎక్స్ పవర్ ఎన్ కి ఇంటిగ్రేషన్ ఎంత? ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/n ప్లస్ 1. మరి ఎక్స్ ప్లస్ లో ఎక్స్ ప్లస్ ఏ ఉంది. ఎక్స్ ప్లస్ ఏ డెరివేటివ్ చేస్తే ఎంత? 1. ఆ 1 వేసిన వేయకపోయినా ఒకటి ప్లస్ కే. అంటే ఆప్షన్ ఏమవుతుందండి? ఏ. తర్వాత 11th క్వశ్చన్. ఇంటిగ్రల్ 8x స్క్వేర్ బై x క్యూబ్ ప్లస్ 2 హోల్ క్యూబ్ x క్యూబ్ ప్లస్ 2 హోల్ క్యూబ్ డిఎక్స్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ x క్యూబ్ డెరివేటివ్ ఎంత అండి? x క్యూబ్ డెరివేటివ్ ఎంత? 3x స్క్వేర్. 3x కాబట్టి ఇక్కడ 3 తో డివైడ్ చేస్తాను. 8 ని కూడా బయటకు పంపించేస్తాను. 8/3 ఇంటూ ఇంటిగ్రల్ 3x స్క్వేర్ బై x క్యూబ్ ప్లస్ 2 హోల్ క్యూబ్ డిఎక్స్. ఏమా ఇప్పుడు ఇది చూడగానే మీకు ఇంటిగ్రల్ f ఆఫ్ x బై f ఆఫ్ x అలా అవుదండి. మనం ఏం చేద్దామంటే పని చేద్దాం. x క్యూబ్ ప్లస్ 2 ఈక్వల్ టు t అనుకుందాం. డెరివేటివ్ చేస్తే 3x స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు dt అవుతుందాం. 2కి 0 కాబట్టి 3x స్క్వేర్ ఈక్వల్ టు dt బై dx కదా. dx ఇలా పంపించేస్తే 3x స్క్వేర్ dx ఈక్వల్ టు dt అవుతుంది. అప్పుడు ఇది మారిస్తే లేదంటే ఇలా కూడా చేసుకోవచ్చు మీరు. ఇది పైకి తీసుకెళ్ళిపోయారు అనుకోండి హోల్ పవర్ -3 అవుతుందా? -3 అయితే అప్పుడు f ఆఫ్ x ఇంటూ f ఆఫ్ x హోల్ పవర్ n అవుతుంది. అలా కూడా చేసుకోవచ్చు మీరు కావాలంటే. ఇలాగే అక్కర్లేదు, ఇలా కూడా చేయొచ్చమ్మా. 8/3 ఇంటూ ఇంటిగ్రల్ 3x స్క్వేర్ ఇంటూ ఇది న్యూమరేటర్లో తీసుకెళ్ళిపోండి. ఈ వాల్యూ న్యూమరేటర్లో తీసుకెళ్ళిపోండి. తీసుకెళ్ళిపోతే ఎక్స్ క్యూబ్ ప్లస్ 2 హోల్ క్యూబ్ హోల్ పవర్ -3 డిఎక్స్. ఇప్పుడు ఇది f ఆఫ్ x ఇంటూ f ఆఫ్ x హోల్ పవర్ n dx ఫామ్ లో ఉంది. అంటే ఇంటిగ్రల్ f ఆఫ్ x ఇంటూ f ఆఫ్ x హోల్ పవర్ n dx అంటే ఫార్ములా ఏంటి? f ఆఫ్ x హోల్ పవర్ n ప్లస్ 1/n ప్లస్ 1 ప్లస్ సి. ఏమండి? కాబట్టి 8/3 ఇంటూ దీని పవర్ ఒకటి పెంచండి, పెంచిన వాల్యూ డినామినేటర్ వేయండి. మొత్తం వాల్యూ ఎక్స్ క్యూబ్ ప్లస్ 2 హోల్ పవర్ -3 ప్లస్ 1/-3 ప్లస్ 1 ప్లస్ కే. ఏమండి? అంటే ఇది ఏమవుతుంది? -2 అవుతుంది కదా. 8/3 ఇదేమో ఎక్స్ క్యూబ్ ప్లస్ 2 హోల్ పవర్ -2/-2 ప్లస్ కే అవుతుంది. ఈ 2 ఇందులో 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే -4/3 ఇంటూ అమ్మాయి ఎవరమ్మాయి? అన్నపూర్ణ గారు. ఇప్పుడు ఇది ఏమవుతుందండి? పవర్ -2 ఉంది కాబట్టి డినామినేటర్ లో పంపిస్తే +2 అవుతుందమ్మా. అంటే ఇక్కడ 1 అంటే 3 ఇంటూ x ప్లస్ 2 x క్యూబ్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ -4/3 ఏమా x క్యూబ్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ కే. కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది? ఏ అవుతుంది. ఏమా నెక్స్ట్ 12th క్వశ్చన్ అమ్మా. 12th క్వశ్చన్ ఏంటంటే చూడండి. యూజింగ్ మెథడ్ ఆఫ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ f ఆఫ్ x when f ఆఫ్ x ఈక్వల్ టు 1/x స్క్వేర్ మైనస్ a స్క్వేర్ అండ్ ఆన్సర్ ఈజ్ అంటాడు. అది ఫార్ములా కాబట్టి డైరెక్ట్ గా మీరు చెప్పేసి 1/2a log x మైనస్ a బై x ప్లస్ a ప్లస్ k. కాబట్టి ఆప్షన్ సి అవుతుంది. వాడు ఏమన్నాడు? ఇంటిగ్రల్
1/x² మైనస్ a² dx దీని పార్షియల్ ఫ్రాక్షన్స్ ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయమంటాడు. కాబట్టి ఇంటిగ్రల్ దీన్ని మనం ఎలా రాద్దాం అంటే 1/x + a × x - a కింద రాద్దాం dx. ఏమండి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/x - a అని రాశాను, ఇక్కడ 1/x + a అని రాశాను. ఇప్పుడు చూడండి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే x - a + x + a కదా, ఇక్కడ ప్లస్ పెట్టాను అనుకోండి ఒకవేళ, అప్పుడు ఏమవుతుంది x + a + x - a అంటే a క్యాన్సిల్ అయిపోయి 2x అవుతుంది. అదే మైనస్ పెట్టాను అనుకోండి x + a - x + a అంటే 2a అవుతుంది. కాబట్టి 1/2a తో మల్టిప్లై చేసి డివైడ్ చేసి అదే 1/2a తో డివైడ్ చేస్తాను అనుకోండి, నాకు సరిపోతుందిగా. అర్థమైందమ్మా నేను చెప్పింది? సార్ అర్థమవుతుందమ్మా? ఇక్కడ 1/2a రాస్తాను, ఇక్కడ మధ్యలో ఏం పెట్టుకోవాలి, మైనస్ పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి x + a - x + a అంటే a + a అంటే 2a అవుతుంది. అవునా? 2a క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ 1/x + a అంటే x - a అయిపోతుంది. ఇలా కూడా చేసుకోవచ్చు మనం. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, పవర్ లో కనుక అదే న్యూమరేటర్ లో కనుక 1 ఉందంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎలా అయినా సరే. 1 కాకుండా వేరే టర్మ్ ఉంటే కనుక మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ కింద డివైడ్ చేసుకోవచ్చు. అది 1 కాకుండా వేరే అంటే పెద్ద టర్మ్ లో ఉంటాయి, అంటే పాలినామియల్స్ లేకుండా వేరియబుల్స్ ఉన్న కాన్స్టెంట్స్ ఉన్నా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ x ఉన్నా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కావాలంటే. కానీ మిగిలిన ఏమైనా ఉంటే మాత్రం మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ కింద చేయాల్సింది. చూడండి dx ఇది 1/2a పక్కన పెట్టేసి రెండింటికి ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. ఇంటిగ్రల్ 1/x - a dx మైనస్ ఇంటిగ్రల్ 1/x + a dx. ఏమా ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే ఇప్పుడు ఇది ఏమవుతుందమ్మా, ఇంటిగ్రల్ అది 1/2a ఇంటూ ఇంటిగ్రల్ 1/x - a అంటాడు కదా, x - a డెరివేటివ్ ఎంత 1. ఎంత 1. కాబట్టి న్యూమరేటర్ లో ఉంది కాబట్టి log of x - a. అలాగే x + a డెరివేటివ్ 1 అంటే log of x + a. కాబట్టి log x - a మైనస్ log x + a ప్లస్ k అమ్మ. k లేకపోతే కనుక తప్పు చూసుకోండి జాగ్రత్తగా. ఒక్కోసారి k ఇవ్వకుండా ఆన్సర్ ఇస్తారు, ఓవర్లుక్ లో పెట్టేస్తారు, నన్ ఆఫ్ దీస్ కూడా ఇస్తారు, అక్కడ రెండు ఉంటాయి చూసుకోండి జాగ్రత్తగా. 1/2a ఇంటూ log x - a/x + a ప్లస్ k అంటే ఆప్షన్ ఏమవుతుందమ్మా, సి, ఆప్షన్ సి. తర్వాత 13th క్వశ్చన్ చూడమ్మా. 13th క్వశ్చన్ వాడు ఏమన్నాడు, యూజ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ టు ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ x² e⁴x dx. ఏమండి ఆల్రెడీ మీకు నిన్న దీని యొక్క చెప్పాను లాజిక్, చూడండి అది యూడివి అప్లై చేసి చెప్తాను, అలాగే షార్ట్ కట్ మెథడ్ కూడా చెప్తాను, రెండు చూసుకోండి. మెథడ్ 1 యూడివి అప్లై చేస్తున్నాను. ఇంటిగ్రల్ x² e⁴3x dx అని ఇచ్చాడు. ఇంటిగ్రల్ x² e⁴3x dx అని చెప్పి ఇచ్చాడు. మీరు లియేట్ ప్రకారం ఫస్ట్ ఏది వచ్చింది, లాగరిథం వచ్చిందా, ఇంటిగ్రేషన్ అది ఇన్వర్స్ వచ్చిందా, ఆల్జీబ్రా వచ్చిందా? ఆల్జీబ్రా వచ్చింది కాబట్టి ఇది u అనుకోండి, ఇది v అనుకోండి. మనకు ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ బై పార్ట్స్ uv dx ఈక్వల్ టు u ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ u డాష్ ఇంటిగ్రల్ v dx హోల్ dx ప్లస్ సి. ఆ ఫార్ములా, ఈ ఫార్ములా అప్లై చేస్తే మనం ఇది ఫార్ములా కింద కూడా మీరు గుర్తుపెట్టుకోక్కర్లేదు, uv చూసుకుంటారు, యూని బయట పెట్టండి, దీనికి ఇంటిగ్రేషన్ చేయండి, మైనస్ దీనికి డెరివేటివ్ చేయండి, దీనికి ఇంటిగ్రేషన్ చేయండి, మొత్తం వాల్యూకి మళ్ళీ ఇంటిగ్రేషన్ చేయండి, అంతే. మీరు యూవి ఏంటనేది సెలెక్ట్ చేసుకుంటే మాక్సిమం వచ్చేసినట్టేనమ్మా. యూని బయట పెడతారు, దీనికి ఇంటిగ్రేషన్ చేస్తారు, మైనస్ దీనికి డెరివేటివ్ చేస్తారు, దీనికి ఇంటిగ్రేషన్ చేస్తారు, మొత్తం రెండింటికి కలిపి ఇంటిగ్రేషన్ చేస్తారు, అంతే. ఏమండి కాబట్టి ఇంటిగ్రల్ x² e⁴3x dx ఈక్వల్ టు చూడండి u ఇంటిగ్రల్ vdx అంటే ఇది u ఇది v అనుకున్నాం కాబట్టి x² ఇంటూ ఇంటిగ్రల్ e⁴3x dx మైనస్ ఇంటిగ్రల్ u డాష్ అంటే d/dx ఆఫ్ x² ఇంటిగ్రల్ e⁴3x dx whole dx that equal to x² into e⁴3x/3 మైనస్ ఇంటిగ్రల్ x² డెరివేటివ్ ఎంత 2x, మళ్ళీ e⁴3x డెరివేటివ్ ఇంటిగ్రేషన్ ఎంత e⁴3x/3 ఇంటూ dx. ఇప్పుడు మళ్ళీ 2/3 బయటకు వెళ్ళిపోతుంది, అంటే x² e⁴3x/3
మైనస్ 2/3 ఇంటూ ఇంటిగ్రల్ ఎక్స్ ఈ పవర్ 3x డిఎక్స్. మళ్ళీ ఇక్కడ మళ్ళీ దీనికి యూడీగా అప్లై చేసుకోవాలి. ఏమంటే వెనక నేను చేస్తాను చూడండి. ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ 3x/3 ఎక్స్ ఏమా ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ 3x/3 మైనస్ 2/3 ఇంటూ ఎక్స్ ఇంటూ ఈ పవర్ 3x/3 మైనస్ ఇంటిగ్రల్ ఎక్స్కి డెరివేటివ్ ఎంత 1 ఈ పవర్ 3x ఇంటిగ్రేషన్ ఎంత ఈ పవర్ 3x/3 డిఎక్స్ దట్ ఈక్వల్స్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ 3x/3 మైనస్ 2/3తో మల్టిప్లై చేస్తే 3 ఇంటూ 3 అంటే 9 కాబట్టి 2/9 ఇంటూ ఎక్స్ ఇంటూ ఈ పవర్ 3x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ 3 కూడా బయటకు వచ్చేస్తుంది అనుకోండి. అప్పుడు ఏమవుద్ది 2/9 ఇంటూ ఇంటిగ్రల్ ఈ పవర్ 3x డిఎక్స్. అప్పుడు ఇది ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ 3x/3 మైనస్ 2/9 ఇంటూ ఎక్స్ ఈ పవర్ 3x ప్లస్ 2/9 ఇంటూ ఈ పవర్ 3x/3 ప్లస్ కే. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ 3x/3 మైనస్ 2x ఈ పవర్ 3x/9 ప్లస్ 2 ఈ పవర్ 3x/27 ప్లస్ కే. అంటే ఆప్షన్ ఏమవుతుందమ్మా ఆప్షన్ ఏ. ఏమా ఆప్షన్ ఏ. తర్వాత ఇది లాజిక్ గా చేద్దాం చూడండి. మెథడ్ 2 ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ 3x డిఎక్స్ ఈక్వల్ టు మీకు ఏం చెప్పాను చూడండి. ఇది యూ అన్నాను ఇది వి అన్నాను. ఎప్పుడు కూడా యూని అలా ఉంచేయండి అని చెప్పాను. ఎక్స్ స్క్వేర్ ఈసారి దీనికి ఇంటిగ్రేషన్ చేయండి. ఈ పవర్ 3x ఇంటిగ్రేషన్ ఎంత e power 3x by ఇంటిగ్రల్ ఈ పవర్ 3x డిఎక్స్ అలా రాయనా అర్థమవుతుంది. చూడండి. అయితే ఈ పవర్ 3x ఇంటిగ్రేషన్ ఎంత ఈ పవర్ 3x/3 ప్లస్ సారీ మైనస్ ఆల్టర్నేటివ్ గా ప్లస్ మైనస్ కాబట్టి మైనస్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఎంత 2x. ఈ 3 కూడా ముందుకు పంపించండి 2x/3. ఇప్పుడు ఈ పవర్ 3x మళ్ళీ ఇంటిగ్రేషన్ చేయండి ఈ పవర్ 3x/3 అర్థమవుతుందా. ప్లస్ ఈసారి 2x/9 పక్క ఇప్పుడు చూడండి ఇది 2/9 వస్తుంది కదా 2/9 పక్కన పెట్టండి. ఎక్స్ కి డెరివేటివ్ ఎంత ఈసారి 1. మళ్ళీ ఈ పవర్ 3x డెరివేటివ్ ఇంటిగ్రేషన్ ఎంత ఈ పవర్ 3x/3 ప్లస్ కే. ఇది సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ 3x/3 మైనస్ 2x ఈ పవర్ 3x/9 ప్లస్ 2 ఈ పవర్ 3x/27 ప్లస్ కే. ఏమా అర్థమైందమ్మా ఇది. Yes, sir. ఎవరికైనా డౌట్ ఏమైనా ఉందమ్మా లేదా సరే ఓకే. తర్వాత ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ డిఎక్స్. ఇది కూడా నేను షార్ట్ కట్ చెప్తాను అట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రొసీజర్ కూడా చెప్తాను చూసుకోండి. ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ అంటే ఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్ గుర్తుపెట్టుకోండి వాల్యూ అది ఇంపార్టెంట్. 14th క్వశ్చన్ ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ డిఎక్స్ అన్నాడమ్మా. ఇప్పుడు ఈ లాగ్ ఎక్స్ ఎలా రాస్తానంటే 1 ఇంటూ లాగ్ ఎక్స్ డిఎక్స్ అని చెప్పి రాస్తానమ్మా. ఏమా ఇది యూ అంటాను ఇది వి అంటాను. మళ్ళీ ఇంటిగ్రల్ ఫార్ములా ఏంటి యూవిడిఎక్స్ ఈక్వల్ టు యూ ఇంటిగ్రల్ విడిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ యూ డాష్ ఇంటిగ్రల్ విడిఎక్స్ హోల్ డిఎక్స్ ప్లస్ సి. కాబట్టి ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే ఏమవుతుందమ్మా దట్ ఈక్వల్ టు యూ అంటే లాగ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ 1 డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ 1 డిఎక్స్ హోల్ డిఎక్స్. ఇప్పుడు సింప్లిఫై చేస్తే
అంటే ఇక్కడ ప్లస్ సి రాయకూడదు నేను, ఎందుకంటే ఇంకా ఇంటిగ్రేషన్ కంప్లీట్ అవ్వలేదు కదా, రాయకూడదు. ఇప్పుడు చూడండి, లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎంత, 1కి ఇంటిగ్రేషన్ ఎంత ఎక్స్, అవునా? మళ్ళీ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ చేసేకూడదమ్మా, ముందు ఎక్స్ తీసుకెళ్ళిపోండి ముందుకి. అలాగే లాగ్ ఎక్స్కి డెరివేటివ్ ఎంత 1/x, అలాగే ఇంటిగ్రల్ 1dx అంటే ఎంత ఎక్స్, మొత్తానికి డిఎక్స్, అంటే మళ్ళీ 1dx వచ్చింది. ఈ ఎక్స్ ముందుకు రాసేస్తే అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 1dx అంటే ఎక్స్ ప్లస్ కే, ఎక్స్ కామన్ తీస్తే లాగ్ ఎక్స్ మైనస్ 1. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ డిఎక్స్ అంటే ఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్, గుర్తుపెట్టుకోండి, ఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇప్పుడు ఇక్కడ గమనించండి అమ్మా, ఇంటిగ్రల్ ఒక ఫార్ములా చెప్తాను చూడండి, ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ లాగ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటంటే ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/n+1 ఇంటూ లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్ పవర్ n+1/n+1 హోల్ స్క్వేర్ n+1 హోల్ స్క్వేర్ ప్లస్ సి. అది ఫార్ములా. అమ్మా అర్థమవుతుందా చెప్పింది? ఎస్ సార్. ఇది ఫార్ములా అమ్మా. ఇప్పుడు మెథడ్ 2, ఈ ఫార్ములా అప్లై చేద్దాం చూడండి. ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ డిఎక్స్ అని ఇచ్చాడు కదా, దీన్ని మళ్ళీ మనం ఎలా రాసాం, 1 ఇంటూ లాగ్ ఎక్స్ డిఎక్స్ అని చెప్పి రాసాం. మళ్ళీ 1 నేను ఎక్స్ పవర్ 0 అని రాస్తాను, లాగ్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ ఫార్ములా ఏం చెప్పాను చూడండి, ఎక్స్ పవర్ n ఇంటూ లాగ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ n+1/n+1 ఇంటూ లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్ పవర్ n+1/n+1 హోల్ స్క్వేర్ ప్లస్ సి అని చెప్పాం, అవునా? కాబట్టి ఇక్కడ n వాల్యూ ఎంత అవుతుంది, 0 అవుతుంది, అవునా? ఈ ఫార్ములా అప్లై చేస్తే ఎక్స్ పవర్ 0 + 1/0 + 1 ఇంటూ లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్ పవర్ 0 + 1/0 + 1 హోల్ స్క్వేర్ ప్లస్ సి. అంటే ఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్ అవ్వలేదమ్మా? అర్థమైందమ్మా? ఎస్ సార్. మీకు ఇప్పుడు తెలీదు దీని వాల్యూ, ఎప్పుడు తెలుస్తుందంటే ఏ ఎక్స్ క్యూబ్ ఇంటూ లాగ్ ఎక్స్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మీకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఈ ఇంటిగ్రల్ బై పార్ట్స్ లో చేయాలంటే 3 సార్లు చేయాలి ఏకంగా, చాలా ఇబ్బంది అవుతుంది. సరే వదిలేండి. తర్వాత 15th క్వశ్చన్ చూడండి, అంటే ఆప్షన్ ఏమవుతుందమ్మా ఇది, 14th నన్ ఆఫ్ దీస్ అమ్మా, డి. తర్వాత 15th క్వశ్చన్ చూడండి, ఎక్స్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్, ఇంటిగ్రల్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. మీకు ఇంకో విషయం, ఇక్కడ ఈ పవర్ ఎక్సే ఉందనుకోండి గొడవే లేదు మనకి, ఇందాక మనకి ఈ పవర్ 3x ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ అలా ఉంచేసి దీని ఇంటిగ్రేషన్ మైనస్ మళ్ళీ దీని డెరివేటివ్ ఇంటూ దీని ఇంటిగ్రేషన్ మైనస్ మళ్ళీ ప్లస్ దీని డెరివేటివ్ ఇంటూ దీని ఇంటిగ్రేషన్ అని చెప్పి ఇంత అలా హడావుట్ చేయాల్సి వచ్చింది. కానీ ఈ పవర్ ఎక్స్ ఉంది అనుకోండి, ఆ బాధ లేదు మనకి. అప్పుడు ఎలా చెప్పాను మీకు, ఈ పవర్ ఎక్స్ అలా ఉంచేయండి, ఫస్ట్ ఎక్స్ రాసేయండి, ఎక్స్ డెరివేటివ్ ఎంత 1, ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి మైనస్ పెట్టండి, అదే ఆన్సర్. అర్థమవుతుందా అమ్మా? అర్థమైందమ్మా? ఎస్ సార్. అది అంటే ఆప్షన్ ఏమవుతుంది, ఏ అవుతుంది. అర్థమైంది? ఇంకోసారి చెప్పనా ఇది అందరికీ? ఈ క్వశ్చన్ మీరు చెప్పండి, ఎవరు చెప్తారో చూద్దాం. ఎక్స్ క్యూబ్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ఎవరు చెప్తారంటే ఒకసారి మణిస్వరూప్. మణిస్వరూప్ ఉన్నాడా? అమ్మ ఒక్క నిమిషం, ఇది ఇక్కడ ఇంతకు ముందు ఇక్కడ మీకు చెప్పినప్పుడు చూడండి, ఇది ఎక్స్ క్యూబ్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ క్యూబ్ అలా రాసేయండి, ఎక్స్ క్యూబ్ డెరివేటివ్ వచ్చేటప్పుడు 3x², తర్వాత 3x² డెరివేటివ్ 6x, తర్వాత 6x డెరివేటివ్ 6, ఆల్టర్నేట్ గా ప్లస్ మైనస్ పెట్టుకున్నాం. తర్వాత 16th క్వశ్చన్ ఏమన్నాడు, లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్ అని ఇచ్చాడు.
కాబట్టి ఇక్కడ యూడివి అప్లై చేయాల్సిందే అమ్మా. మెథడ్ ఇంటిగ్రల్ బై పార్ట్స్ అప్లై చేయాల్సిందే. ఇంటిగ్రల్ బై పార్ట్స్ అప్లై చేస్తే ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 అని రాశాను. 1 ఇంటూ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్. దీన్ని వి అనుకున్నాను, దీన్ని యూ అనుకున్నాను. ఎందుకంటే లియేట్ ఫార్ములాలో ముందు లాగర్థం ఉంది కదా. ఇది ఏంటిది, ఇది 1 అనేది ఏంటంటే ఆల్జిబ్రాయిక్, ఎందుకంటే x పవర్ 0 కింద రాసుకోవచ్చు కాబట్టి. ఇప్పుడు యూవిడిఎక్స్ ఈక్వల్ టు యూ ఇంటిగ్రల్ విడిఎక్స్ మైనస్ యూ డాష్ ఇంటిగ్రల్ విడిఎక్స్ హోల్ డిఎక్స్ ఫార్ములా. ఇప్పుడు యూ అంటే లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రల్ 1 డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రల్ 1 డిఎక్స్ హోల్ డిఎక్స్ అన్న. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. ముందు రాసుకోండి, కంటిన్యూషన్ చూడండి అన్న. ఇప్పుడు మనం లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రల్ 1 డిఎక్స్ అంటే ఎక్స్ అవుతుందమ్మా, మైనస్ ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఆ బ్రాకెట్ లో ఉన్న వాల్యూని ఎక్స్ అనుకోండి. ఎక్స్ స్క్వేర్ కి డెరివేటివ్ ఎంత 2x కాబట్టి లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ కి 2 లాగ్ ఎక్స్ అవుతుంది. మరి ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ఉంది కాబట్టి మళ్ళీ లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఎంత 1/x. ఈ ఎక్స్ కొట్టేకనమ్మా, ఎందుకంటే అపర మేధావులు ఉంటారు. ఈ ఎక్స్ కొట్టేసారంటే చాలా పెద్ద మంచి వాల్యూ వస్తుంది అన్నమాట. అక్కడ ఏమి ఉండదు వాల్యూ మీకు. ఎందుకని నన్ ఆఫ్ దీస్ ఉంటే అది నన్ ఆఫ్ దీస్ పెడతారు, ఎందుకంటే ఎక్స్ ఉండదు కదా ఇక్కడ. చూసుకోండి. తర్వాత ఇంటూ 1 dx అంటే ఎక్స్ అవుతుందమ్మా, హోల్ డిఎక్స్ అమ్మ. ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది ఏమా. లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ డిఎక్స్. మరి ఇందాక లాగ్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఏమని చెప్పాను మీకు, ఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్ అని చెప్పి గుర్తుకు పెట్టుకోమన్నాను కదా. ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ కే. ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 2x లాగ్ ఎక్స్ ప్లస్ 2x ప్లస్ కే అమ్మా. అంటే ఆప్షన్ ఏమవుతుందమ్మా, ఏ. 16th క్వశ్చన్ ఆప్షన్ ఏ అవుతుందమ్మా ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ తర్వాత 17th క్వశ్చన్ చూడండి అమ్మా. 17th క్వశ్చన్ యూజింగ్ మెథడ్ ఆఫ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ టు సాల్వ్ x plus 5 dx by x plus 1 into x plus 2 హోల్ స్క్వేర్ అంటాడమ్మా. చూడండి, ఇది ప్రొసీజర్ ప్రకారం చేయడం ఒక పద్ధతి, లేదు ఆప్షన్ బట్టి వెరిఫై చేసుకోవడం ఒక పద్ధతి, లేదు మనం ఏంటంటే ప్రొసీజర్ ప్రకారం ఫస్ట్ స్టెప్ వేసి దాని నుండి కోఎఫిషియెంట్స్ ఫైండ్ అవుట్ చేసుకోవడం ఒక పద్ధతి. మొత్తం 3 పద్ధతులు ఉన్నాయి. ఏది ఈజీ అనిపిస్తే అది చేసుకోండి మీరు, కానీ అబ్జర్వేషన్ మాత్రం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, ఎందుకంటే అక్కడ కాన్స్టెంట్స్ మెయిన్ ఇంపార్టెంట్. అర్థమవుతుందా, ఏబిసి వాల్యూస్ మెయిన్ ఇంపార్టెంట్ మనకు. చూద్దాం, మొత్తం అన్ని చెప్తాను, ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తాను, మీకు ఏది బాగుందంటే అది ఫాలో అవ్వండి. చూడండి, వాడు ఏమన్నాడు, ఇంటిగ్రల్ ఎక్స్ ప్లస్ 5 బై ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ డిఎక్స్ అన్నాడమ్మా. ఏమా ఇది ప్రాపర్ ఫ్రాక్షనా లేకపోతే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అమ్మా? అమ్మా వెరీ గుడ్. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, మనం ఎక్స్ ప్లస్ 5 బై ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చమ్మా? ఇది ఎన్ని కాన్స్టెంట్స్ వస్తాయి మొత్తం? 3 కాన్స్టెంట్స్. అంటే ఎలా రాయొచ్చు దీన్ని? a by x plus 1 ప్లస్ b by x plus 2 ప్లస్ c by x plus 2 హోల్ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఏమా ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎక్స్ ప్లస్ 5 బై ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు డినామినేటర్ లో కూడా ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఎల్సిఎం అవుతుందమ్మా. ఇక్కడ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఆల్రెడీ ఉంది, ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ లేదు కాబట్టి ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఆల్రెడీ ఉంది, ఒక ఎక్స్ ప్లస్ 2 లేదు కాబట్టి ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 అంటే ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ సి ఇంటూ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ 1. మొత్తం 2 క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ సి ఇంటూ ఎక్స్ ప్లస్ 1 అవుతుందమ్మా.
ఇది 1 అనండి, ఇది 2 అనండి. మన ఎక్స్ ప్లేస్ లో -1 రాస్తే నాకు ఏమైనా వస్తుంది, ఏ వాల్యూ వచ్చేస్తుంది. -2 రాస్తే ఏ వాల్యూ వస్తుంది, మనకి సి వాల్యూ వచ్చేస్తుంది. ఆ తర్వాత 0 ఏదో ఒకటి రాద్దాం, అప్పుడు ఇంకో ఈక్వేషన్ వస్తుంది. అందులో ఏబి సబ్స్టిట్యూట్ చేసామంటే, ఏసీ సబ్స్టిట్యూట్ చేసామంటే బి వచ్చేస్తుంది. అర్థమైందమ్మా? ఇప్పుడు పుట్ x ఈక్వల్ టు -1 ఇన్ ఈక్వేషన్ 2. ఇన్ ఈక్వేషన్ 2 వి గెట్, అప్పుడు ఏమైనా వస్తుంది, -1 + 5 ఈక్వల్ టు a ఇంటూ -1 + 2 హోల్ స్క్వేర్. ఈ రెండు జీరోలు అయిపోతాయి, ఇంక రాయట్లేదు. -1 + 2 అంటే ఎంత, 1. 1 స్క్వేర్ అంటే ఎంత, 1. అంటే 1 ఇంటూ ఏ అంటే ఎంత, ఏ ఈక్వల్ టు -1 + 5 ఎంత, 4. ఓకేనా? తర్వాత ఈసారి పుట్ x ఈక్వల్ టు -2 ఇన్ ఈక్వేషన్ 2 వి గెట్, అప్పుడు ఏమైనా వస్తుంది, -2 + 5 ఈక్వల్ టు ఇది 0, ఇది 0, సి ఇంటూ -2 + 1. ఏమా? ఇప్పుడు సి ఇంటూ -2 + 1 అంటే -2 + 1 అంటే ఎంత వాల్యూ, -1. అంటే -c ఈక్వల్ టు +3, సి ఈక్వల్ టు -3, -c ఈక్వల్ టు +3, సి ఈక్వల్ టు -3. తర్వాత మనకి బి కావాలి కదా, బి రావడం కోసం మీరు కోషంట్ ఆఫ్ x² కంపేర్ చేసుకోవచ్చు, లేదు మీరు 0 సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. మీరు కోషంట్ ఆఫ్ x² కంపేర్ చేశారు అనుకోండి, ఇక్కడ కోషంట్ ఆఫ్ x² ఎంత, మాట్లాడాలి, నోరిప్పితేనే ఏదైనా తెలుసు. ఏ సార్, కోషంట్ ఆఫ్ x² ఏ బ్రాకెట్ లో అడిగేది x plus 1. 2 1 సార్. 1 అంటే ఏ అవుతుంది, వెరీ గుడ్. తర్వాత ఇది బి సార్, అంటే a + b ఈక్వల్ టు, ఇక్కడ కోషంట్ ఆఫ్ x² ఎంత, 0. అంటే a + b ఈక్వల్ టు 0, b ఈక్వల్ టు -a కాబట్టి b ఈక్వల్ టు -4 అవుతుందా లేదు, yes sir. అలా అన్నమాట. కంపేరింగ్ ద కోషంట్ ఆఫ్ x² ఆన్ బోత్ సైడ్స్, the quotient of x² on both sides we get, అప్పుడు ఏమని చెప్పచ్చు మనం, a + b = 0. x² కోషంట్ కంపేర్ చేస్తానని చెప్పడం కోసం x² అని రాశాను. a + b = 0, దీని నుండి b = -a కాబట్టి b = ఏమవుతుంది, నాకు -4 అవుతుంది. ఏమండి? ఇప్పుడు మీరు ఈ కోఎఫిషియెంట్స్ బట్టి మీరు ఆప్షన్ లో చూసి ఆన్సర్ చెప్పచ్చు, మీరు అర్థమవుతుందా? అంటే ఆప్షన్ ఏమవుద్ది, ఆన్సర్ చూడండి, అక్కడ 4 -4 3 ఎక్కడైనా కనబడుతున్నాయా, -3 ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ -3 రాస్తే 1/x² ఇంటిగ్రేషన్ -1/x, ఆ మైనస్ ఈ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అయిపోతుంది. కాబట్టి ఆప్షన్ ఏ అవుతుంది. అది కూడా మీరు చూసుకోవాలి, ఎందుకంటే ప్లస్ మైనస్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. నెంబర్లో ఒకటే కనిపించే కదా అని చెప్పి ఆన్సర్ పెట్టేయకూడదు. అర్థమవుతుంది? నన్ ఆఫ్ దీస్ ఉందంటే ఇబ్బంది అయిపోతుంది. లాస్ట్ ఆప్షన్ నన్ ఆఫ్ దీస్ ఉంది, అది ఒక్కోసారి నన్ ఆఫ్ దీస్ కరెక్ట్ అవ్వచ్చు. అది మొత్తానికి ఇందులో రాసామనుకోండి, x + 5/x + 1 × x + 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ అంటే ఎంత వచ్చింది, 4/x + 1, b అంటే -4/x + 2 ప్లస్ సి అంటే -3/x + 1 x + 2 హోల్ స్క్వేర్. ఏమంటే ఇప్పుడు ఇంటిగ్రల్ x + 5/x + 1 × x + 2 హోల్ స్క్వేర్ dx ఈక్వల్ టు, ఇక సపరేట్ గా రాసేస్తాం, 1/x + 1 dx -4 ఇంటిగ్రల్ 1/x + 2 dx -3 ఇంటిగ్రల్ 1/x + 2 హోల్ స్క్వేర్ dx. ఏమంటే ఇప్పుడు 4 ఇంటూ దీని డెరివేటివ్ ఎంత, x + 1 కి 1 కాబట్టి log x + 1, మరి దీని డెరివేటివ్ ఎంత 1 కాబట్టి -4 × log x + 2, మరి దీని డెరివేటివ్ ఎంత 1/x² కి -1/x కాబట్టి -3 × -1/x + 2 ప్లస్ k. ఇది సింప్లిఫై చేస్తే 4 × log x + 1 -4 × log x + 2 ప్లస్ 3/x + 2 ప్లస్ k అమ్మ. ఏమా అదమ్మ విషయం. కాబట్టి ఆప్షన్ ఏ అవుతుందమ్మా. లేదు ఇంత చేసుకోవడం మాకు ఇబ్బంది, మేము చూడగానే మేము చేయగలం సార్ అనుకుంటే, మీరు ఆ కాన్ఫిడెన్స్ ఉంటే, ఇప్పుడు నేను సింపుల్ గా ఇలా డివైడ్ చేసినప్పుడు a/b/c అని రాస్తామని మనకు తెలుసు. ఇక్కడ x ప్లేస్ లో -1 పెడితే నాకు ఏమైనా వస్తుంది, ఏ కోషంట్ వస్తుంది. కాబట్టి -1 పెట్టండి. -1 పెడితే -1 + 2 హోల్ స్క్వేర్ అంటే 1² అంటే 1² అంటే 1. -1 + 5 ఎంత 4 అంటే ఏ వాల్యూ ఎంత 4.
4/x+1 అంటే 4 లాగా x+1 వస్తుంది, అయిపోయింది. తర్వాత x+లో -2 పెడితే c వాల్యూ వస్తుంది. -2 పెట్టండి, -2 పెడితే -2+1 అంటే -1, -2+5 అంటే +3, +3/-1 అంటే -3. అంటే ఇక్కడ -3/x+2 హోల్ స్క్వేర్, 1/x+2 హోల్ స్క్వేర్ కి ఇంటిగ్రేషన్ -1/x కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ అయిపోయి 3/x+2 అవుతుంది. అర్థమైందని నేను చెప్పింది? అలా మీరు అక్కడ కూడా అలా కూడా వెరిఫై చేసుకోవచ్చు. అప్పుడు మరి బి వచ్చేటప్పటికి ఏం చేయాలి? బి వచ్చేటప్పటికి ఏం చేయాలంటే మీరు ఇక్కడ x+2 హోల్ స్క్వేర్ అంటే బికి వచ్చేటప్పటికి x+2 ఒకటే వచ్చింది కాబట్టి ఇక్కడ x+1 అంటే x+2 వస్తుందని, అంటే x² టర్మ్ వస్తుందని, x² bx² అవుతుందని. తర్వాత ఇక్కడ x+1 ఒకటే ఉంది, x+2 హోల్ స్క్వేర్ వస్తుంది కాబట్టి ఇక్కడ x+2 హోల్ స్క్వేర్ వస్తే ax² వస్తుంది కాబట్టి బోత్ సైడ్స్ కంపేర్ చేసుకుంటే a + b = 0 అవుతుంది, b = -a అవుతుంది కాబట్టి -4 అవుతుందని చెప్పి అలాగూ చేసుకోవడం ఒక పద్ధతి. అర్థమవుతుందమ్మా? చూడగానే ఆన్సర్ పెట్టేస్తాం. అప్పుడు ఇది 1/x+2 అంటే log x+2 అవుతుంది కాబట్టి అలా ఆన్సర్ చేసుకోవడం. ఇంకో పద్ధతి చెప్తాను చూడండి. ఆప్షన్స్ ని బట్టి వెనక్కి వెళ్ళడం. ఆప్షన్స్ ని బట్టి వెనక్కి వెళ్ళడం అంటే ఇచ్చిన ఆప్షన్స్ కి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, మనకి ఈ వాల్యూ వచ్చేస్తుంది అన్నమాట. అర్థమవుతుందమ్మా నేను చెప్పింది? అలా కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం. కానీ ఇచ్చిన ఆప్షన్స్ ని బట్టి వెనక్కి వెళ్ళడం అనేది పెద్ద ప్రాసెస్ అయిపోతుంది. అంటే సేమ్ కాన్స్టెంట్స్ అవి ఇచ్చాడు అనుకోండి, క్వశ్చన్స్ సేమ్ ఉన్నాయి అనుకోండి, ఇబ్బంది లేదు. చిన్న మార్పు ప్లస్ మైనస్ మార్పు చేశారంటే మనం అదే డిఫరెంట్ గా ఉంటే ఇబ్బంది లేదు, సేమ్ ఉంటే ఇబ్బంది పడిపోతాం. మళ్ళీ ఆ ప్లస్ మైనస్ దగ్గర కన్ఫ్యూజ్ అయిపోయామంటే తప్పు ఆన్సర్ పెట్టేస్తాం అన్నమాట డిఫరెన్షియేషన్ చేసుకునేటప్పుడు. మీకు చెప్పింది అర్థమైందా? నేను ఆప్షన్ కి సంబంధం లేకుండా ఇస్తే గొడవ లేదు, ఏదో ఒక ఆన్సర్ కరెక్ట్ గా జరుగుతుంది మనకు. మరి అలా కాకుండా చిన్న ప్లస్ మైనస్ తేడా ఇచ్చాడు అనుకోండి, అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతామని చెప్తున్నాను నేను, డెరివేటివ్ ద్వారా వెళ్ళడం ద్వారా. అది విషయం. ఏమా అలా కూడా వెళ్ళచ్చు. సరే, అంటే ఆప్షన్ ఏ అవుతుందమ్మా రాశానుగా. తర్వాత 18th క్వశ్చన్ చూడమ్మా. 18th క్వశ్చన్ చాలా ఈజీ. 18th వన్ ఏమంటాడమ్మా వాడు? ఇంటిగ్రల్ 0 to 1 2x² - x³ dx. ఇవన్నీ కూడా మైండ్ తో కాలిక్యులేట్ చేసే సమ్స్ ఇవి. మనం పెన్న పుస్తకం మీద, అది పేపర్ మీద పెట్టక్కర్లేదు అసలు. నిజంగా చెప్పాలంటే ఇంటర్మీడియట్ లో ఆల్రెడీ మీరు చదివి ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా మీరు బుక్ మీద పెన్న పెట్టకుండా ఆలోచించి చేయగలిగే సమ్స్ ఇవన్నీ. ఒక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను చేయగలను. తప్పు వస్తే వస్తుంది, ఫస్ట్ టైం తప్పు రాకుండా ఎవడో ఏం చేయలేడు. అర్థమవుతుందా? కానీ అది రెక్టిఫై చేసుకోవాలి. కాబట్టి ప్రయత్నం చేయండి, పెన్న పెట్టకుండా ఆలోచించి చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు టైం సేవ్ అవుతుంది, బాగా మీ మైండ్ కూడా షార్ప్ అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు దాకా మనం ప్రతిదీ కూడా ఈ కాలిక్యులేటర్ మీద లేకపోతే వేరే వేరే వాటి మీద చేసేయడం వల్ల ఏంటంటే మైండ్ మొద్దుబారిపోయింది. నిజంగా చెప్పాలంటే 2 రెళ్ళు ఎంత అంటే కూడా మనం తిరిగి కాలిక్యులేటర్ ఉపయోగించే స్థాయికి దిగజారిపోయాం. కాబట్టి కొద్దిగా మైండ్ తో ఆలోచించి చేయండి కొన్ని సమ్స్. ఓకేనమ్మా? మాట్లాడదామా దీనికి కూడా? 0 to 1 మీకు ఒక విషయం, మీరు రాసే ఎగ్జామ్ అందరూ రాస్తారు. ఇంకో విషయం, మీకు అక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ అందరికీ తెలుసు, కానీ ఇన్ టైంలో చేసినోడే గొప్పడు. ఆడికి అక్కడ మంచి మార్కులు వచ్చేది. చేయడం అందరూ చేస్తారు, ఇక టైం ఇవ్వమనండి, అందరినీ చేయమనండి, ప్రతి ఒక్కడు చేస్తారు. కానీ ఇన్ టైంలో చేయడమే మెయిన్ అక్కడ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ఇన్ టైం అని ఎప్పుడైతే టైం పెట్టారో, మెన్షన్ చేశారో, మన టెన్షన్ పడిపోతామట. ఆ టైంలో ఖచ్చితంగా అవుతుందా లేదా, మెయిన్ ఎక్కువ బిట్లు పెట్టగలనా లేదా, మంచి మార్కులు వస్తాయో లేదా, పెట్టిన కరెక్టా కాదా లేదా, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అడుగుతాను చూడండి, ఒకళ్ళు అడుగుతారు మళ్ళీ, అవునా కాదా, కరెక్టా కాదా, ఆ ఆన్సర్ వచ్చిందా లేదా. ఇవన్నీ అందుకనే మన మీద మన కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల. అర్థమవుతుందండి? సరే, 18th క్వశ్చన్ చూడండి. ఇంటిగ్రల్ 0 to 1 2x² - x³ dx అండి. ఏమండి అంటే ఇప్పుడు ఏమవుతుంది? 2x² కి ఇంటిగ్రేషన్ చేయండి అంటే 2x³/3. ఇలా అర్థమవుతామా? లేకపోతే స్ప్లిట్ చేయనా? 2x² dx అని -x³ dx అలా రాయనా? అక్కర్లేదు కదా. -x³ కి ఇంటిగ్రేషన్ ఎంత? x⁴/4 0 to 1. అప్పర్ లిమిట్ అప్లై చేస్తే చాలు, లోయర్ లిమిట్ అక్కర్లేదు, 0. అవునా? కాబట్టి అప్పర్ లిమిట్ ఒకటి అప్లై చేయండి. x ప్లేస్ లో 1 రాస్తే ఏమవుతుంది? 2/3 అవుతుంది, -1/4 అవుతుంది. ఎల్సిఎం ఎంత అవుతుంది? 12 అవుతుంది. 4 రెళ్ళు 8 -3 అంటే ఎంత అవుతుంది? 5/12 అవుతుంది మా ఆన్సర్. 5/12 అంటే ఆప్షన్ బిఎం అంతే. తర్వాత ఈసారి 19th క్వశ్చన్ చూడమ్మా. 19th క్వశ్చన్ ఏమన్నాడు? సేమ్ ఇలాంటిదే, అది కూడా ఇబ్బంది ఏం లేదు. 19th క్వశ్చన్
వాడు ఏమంటాడు ఇంటిగ్రల్ 2 to 4 3x minus 2 whole square dx. ఏమా ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే చూడండి, ముందు ఇది ఏమనుకోమన్నా నేను ఎక్స్ స్క్వేర్ అనుకోండి. ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఎంత చెప్పాలి, మీరు చెప్తే నాకు చాలా ఉత్సాహంగా ఉంటుంది, నాకు జబ్బుద్ది అవుతుంది. ఇంకా మీరు మాట్లాడకుండా మౌన పోరాటం చేశారు అనుకోండి, నాకు మౌన పోరాటం చేయాలని అనిపిస్తూ ఉంటుంది. చెప్పండి. x cube by 3 9 into x cube అంటే ఏమవుద్ది, ఎక్స్ క్యూబ్ బై 3 అంటేను 3x minus 2 హోల్ క్యూబ్ బై 3 అవుతుంది. మళ్ళీ 3x minus 2 కి డెరివేటివ్ చేస్తే ఎంత 3, కాబట్టి ఇంటూ. అర్థమైందా? yes 2 sir to 4 కాబట్టి 1/9 బయటికి తీసుకొచ్చేయండి, అప్పర్ లిమిట్ అప్లై చేయండి. 3 into 4 minus 2 హోల్ క్యూబ్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేయండి. 3 into 2 minus 2 హోల్ క్యూబ్. నేను మీకు అర్థం అవడం కోసం ఇలా సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నాను. ఇది చేయకుండా మీరు డైరెక్ట్ గా చేశారంటే చాలా సంతోషమైన విషయం. అర్థమవుతుందా? ఇక్కడ 4 రాస్తే 12 అవుతుంది, 12 minus 2 అంటే 10 అవుతుంది, 10 క్యూబ్ అంటే 1000 అవుతుంది. 2 రాస్తే 6 అవుతుంది, 6 minus 2 అంటే 4 అవుతుంది, 4 క్యూబ్ అంటే ఏమో 64 అవుతుంది. 1000 minus 64 అంటే ఎంత 936 అవుతుంది. 936/9 అంటే ఏమవుతుందంటే 9 1 0 4 0 అంటే 104 సార్. అలా చెప్పేస్తే చాలా సంతోషమైన విషయం అది. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు చూడండి, 12 minus 2 అంటే 10, 10 క్యూబ్ అంటే ఎంత 1000, మైనస్ 6 minus 2 అంటే 4, 4 క్యూబ్ అంటే ఎంత 64. ఇప్పుడు 64 తీసేస్తే 936/9. చూడండి, చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే 9 1 టైం క్యాన్సిల్ చేసేస్తారండి ఒబ్బడిగాను. తర్వాత 36 లో 4 పోతుంది కదా, 9 4 0. అయ్యా ఆన్సర్ లేదు, నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి నన్ ఆఫ్ దీస్ పెడతారు. అర్థమైందండి? జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ 9 1 టైం క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇంకా రిమైండర్ ఏం మిగలలే. ఇంకోటి ఇక్కడ 3 ఒక్క నెంబర్ తీసుకుంటే 3లో 9 డివైడ్ అవ్వదు, కాబట్టి మధ్యలో 0 పెట్టుకోవాలి. లేదంటే కామన్ సెన్స్ తో ఆలోచించాలి. కనీసం ఏంటంటే 900 టైమ్స్ అయినా క్యాన్సిల్ అవుతాను చూసుకోండి, జాగ్రత్త, కంగారు పడకండి. అది ఎందుకంటే చాలా మంది చేసే బ్లైండ్ మిస్టేక్ అనమాట 104. ఎందుకంటే అక్కడ నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి. లేకపోతే ఆలోచిస్తారు ఇదేంటి తప్పు వచ్చిన ఆన్సర్. ఆప్షన్ ఏ అది. తర్వాత 20th క్వశ్చన్, ఇంటిగ్రల్ 0 to 1 x e power x dx. ఇది ఏమవుతామా, e power x into x minus 1. అర్థమైందమ్మా? ఈ లాజిక్ అర్థమైందా లేదా అందరికీనమ్మా? బోలంత టైమ్స్ ఏమవుతామా దీనివల్ల. అప్పర్ లిమిట్ అప్లై చేయండి, e power 1 into 1 minus 1 మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేయండి, e power 0 into 0 minus 1. ఇది ఎలాగే 0 అయిపోతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, e power 0 అంటే 1 అవుతుంది, అంటే ఆన్సర్ 1 అవుతుంది. 20th క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి. తర్వాత 21st క్వశ్చన్ చూడండి, మంచి క్వశ్చన్ ఇది. ఇంటిగ్రల్ x power x into 1 plus log x dx. ఏం చేద్దాం చెప్పండి మీరు అమ్మాయి. అమ్మా చెప్పాలి. రాఘవేంద్ర సార్ ఏం చేద్దాం, చేద్దామా? యూవి అప్లై చేయొచ్చు. ఏమా యూవి చూడండి, ఇది యు ఇది వి అనుకున్నాం అనుకోండి ఉదాహరణకి. ఇప్పుడు ఫార్ములా అప్లై చేస్తే ఇది ఏమవుతుంది, ఫస్ట్ ఏం చెప్పాం, యు బయట పెట్టండి, 1 plus log x ఇంటూ, మరి దీని ఇంటిగ్రేషన్ ఇంటిగ్రల్ x power x dx. x power x కి ఇంటిగ్రేషన్ ఉందా అండి? సార్ మరే ఏం చేయాలి మరి? ఏమో మార్కండి. ఆకాంక్ష ఆకాంక్ష మాట్లాడలేదు అసలు. ఆకాంక్ష ఆకాంక్ష లేదమ్మా, ఆకాంక్ష ఉంది కదా, మాట్లాడదు ఏంటి? ఈ ఆకాంక్ష
అదే మాట్లాడమంటే మొత్తానికి ఈ అమ్మాయి వెళ్ళిపోయింది మళ్ళీ. అమ్మా శైలేంద్రి. సాహిత్య. చెప్పమ్మా. మీరు మాట్లాడుతున్నారు కానీ నాకు వినిపించట్లేదమ్మా. మీదే ప్రాబ్లం ఏమో. ఇక్కడ బాగానే ఉందంటాను. మాట్లాడినమ్మా ఈసారి. అమ్మా శైలేంద్రి. సాహిత్య చెప్పమ్మా. సాహిత్య మాట్లాడమ్మా. నాకు వినిపించట్లేదమ్మా. సర్లేండి. మన మణికంఠ త్వరగా చెప్పాలి, టైం అయిపోతుంది. మణికంఠ. మన మణికంఠ ఉన్నాడా? కే మణికంఠ. కే మణికంఠ. महसूस हुआ है लाइफ की गाड़ी ఏమన్నా ఉత్స్కర్ జైన్ అని ఎవరన్నా ఉన్నారా? చెప్తాను. అమ్మా ఏం చేయొచ్చమ్మా? సార్ సార్ చెప్పమ్మా. సార్ ఎక్స్ని వై అనుకుని చేస్తే వస్తుంది సార్. ఎక్స్ ఎక్స్ అనుకోవాలమ్మా, ఇంక వేరే మార్గం లేదు ఇక్కడ. లేదా ఎక్స్ ఈక్వల్ టు టీ అనుకో. ఏమా ఈసారి దీనికి లాగ్ అప్లై చేయండి. లాగ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ టీ. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే చూడమ్మా, ఈ ఎక్స్ టీ అనుకుంటే లాగ్ అప్లై చేస్తే లాగ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ టీ అవుతుందమ్మా. ఈ ఎక్స్ ముందుకు వచ్చేస్తే ఎక్స్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ టీ అవుతుంది. ఏమా ఇప్పుడు డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్ చేసాం అనుకోండి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ చేసాం అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే చూడండి, విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తే యూవి అప్లై చేయండి. ఇక్కడ యూవి అప్లై చేయండి. ఎక్స్ ఇంటూ దీని డెరివేటివ్ ప్లస్ ఇది ఇంటూ దీని డెరివేటివ్. అర్థమవుతుందండి? అప్పుడు ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ డెరివేటివ్ 1 ఈక్వల్ టు ఇది ఏమవుతుంది, లాగ్ టీకి 1/t అవుతుంది, dt/dx అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే dt/dx కన్నా ముందు ఈ టీని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. అంటే 1 ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ టీ లేదా టీ ఇంటూ 1 ప్లస్ లాగ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు dt. టీ అంటే ఏంటి? ఎక్స్ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు dt. అర్థమవుతుందండి? అంటే ఇప్పుడు సింపుల్ గా మీరు ఏం చేయొచ్చు అంటే దీని బదులు మనం ఏం రాసుకోవచ్చు, dt రాసేసుకోవడం, అంటే ఇంకేం లేదు. అర్థమవుతుందా? అంటే ఇంటిగ్రల్ x/x ఇంటూ 1 ప్లస్ లాగ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ dt అంటే టీ అవుతుంది. మరి టీ అని దేని అనుకున్నాం మనం? x/x అనుకున్నాం.
కాబట్టి ఎక్స్ పవర్ ఎక్స్ ప్లస్ కే అవుతుందా అంటే ఆప్షన్ ఏమవుతుందమ్మా డి. ఇది మళ్ళీ సి అని ఇచ్చాడు చూసారా, అంతా వాడుకుంటున్నాడు 21 డి. సరే కాబట్టి ఇప్పుడు ఆప్షన్ ఏమవుతుందండి డి అవుతుంది. తర్వాత 22nd క్వశ్చన్ చూడమ్మా. 22nd క్వశ్చన్. 22nd ఏమన్నాడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు √1 + x² అని చెప్పించాడు. ఏమా ఇప్పుడు ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అడుగుతున్నాడు. ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అడుగుతున్నాడు అంటే ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే ఇంటిగ్రల్ √1 + x² డిఎక్స్. ఏమా ఇప్పుడు దీన్ని మనం అలా రాయొచ్చు 1 + x² హోల్ పవర్ 1/2 రాసుకోవచ్చుగా. ఎందుకు డైరెక్ట్ ఫార్ములా ఉంది కదా ఇంటిగ్రల్ √x² + a² ఫార్ములా ఉంది సార్. ఎస్ సార్. కాబట్టి ఇంటిగ్రల్ √x² + a² dx ఈక్వల్ టు లేదంటే a² + x² dx ఈక్వల్ టు ఫార్ములా ఏంటి x/2 ఇంటూ స్క్వేర్ ఆఫ్ ఇది a² + x² అందాం a² + x² ప్లస్ a²/2 ఇంటూ లాగ్ x ప్లస్ స్క్వేర్ ఆఫ్ a² + x² ప్లస్ సి. మీకు చెప్పాను అన్ని ప్లస్లే వస్తాయి మారదు అని. కాబట్టి ఈ ఫార్ములా అప్లై చేస్తే దట్ ఈక్వల్ టు ఇక్కడ 1² అని రాసుకుంటే ఏ ప్లస్ లో 1 ఉంది x ప్లస్ లో x ఉంది. కాబట్టి x బదులు x/2 ఇంటూ స్క్వేర్ ఆఫ్ a² + x² అంటే మళ్ళీ అదే వస్తుంది 1² + x² ప్లస్ a²/2 అంటే 1² ఇంటూ లాగ్ x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ a² అంటే 1² + x² ప్లస్ సి. కాబట్టి x/2 ఇంటూ √1 + x² ప్లస్ 1/2 ఇంటూ లాగ్ x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + x² ప్లస్ సి. ఏమా అదమ్మా విషయం. కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది బిఏ మళ్ళీ కే ఇచ్చాడు ఆప్షన్ బి అమ్మ. తర్వాత 23rd క్వశ్చన్ చూడండి. 23rd ఏమంటున్నాడంటే అక్కడ క్వశ్చన్ మిస్టేక్ పడింది, అది ప్రింటింగ్ మిస్టేక్. ఆ డి కొట్టండి అర్థమవుతుంది. ఆ డి కొట్టండి అక్కడ డి క్యాన్సిల్ చేయండి. డి ఉండాలి x² + 1/√x² + 2 dx. ఏమో ఇంటిగ్రల్ దీన్ని మనం ఎలా రాద్దాం అంటే x² + 2 - 1 కింద రాద్దాం. +1 ని 2 - 1 అని రాశాను ఎందుకంటే డినామినేటర్ లో x² + 2 కనబడుతుంది కాబట్టి. √x² + 2 dx దీన్ని స్ప్లిట్ చేసి చేయాలి. త్వరగా రాయండి. రాస్తున్నారా?